అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నరసింహ అన్న నా పేరు. ఏం చేస్తుంటారు? ఫార్మసిస్ట్ అన్న. ఫార్మసిస్ట్ ఫార్మలో చేస్తాను. ఇక్కడ ఉంటారు? ఇక్కడ నెహ్రూ నగర్ గాజురామారావు. ఏ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది? అది నెహ్రూ నగర్ మన కుత్బుల్లాపూర్. ఓకే. ఎట్లుందన్న మరి ఇక్కడ కుత్బుల్లాపూర్ ఏరియాలో డెవలప్మెంట్ పరంగా చూస్తా ఉంటే ఏమైనా మార్పులు కనిపిస్తా ఉన్నాయా? ప్రజెంట్ అయితే అంత మార్పులు లేవన్నా. అప్పుడు మంచిగానే ఉండే, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఈ మధ్య నుంచి నడుస్తున్నాయి. అప్పటికన్నా ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. చాలా దగ్గర 2 years నుంచి అదేంలో ఇప్పుడు కొంచెం బాగానే నడుస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తా ఉంది, 2.5 years అయితే ఉంది. సో ఎట్లా అనిపిస్తా ఉందన్న, అంటే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పాలన పరంగా ఎట్లా అనిపిస్తుంది? పాలన ప్రకారం అంటే 2 years నుంచి మొన్నటి వరకు అయితే ఏం లేదు, ఇప్పుడైతే స్టార్ట్ అయింది. దాంతో పోల్చుకుంటే ఒక బీఆర్ఎస్ ఉన్నప్పుడైతే అప్పుడు చాలా మంచిగా ఉండే. అప్పుడు ఇంకా అంటే స్టార్టింగ్ ఇయర్ నుంచే కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వాళ్ళు మొదలు పెట్టినారు. కొత్తగా రాష్ట్రం స్టార్ట్ అయినా కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేసినారు. ఇనిషియల్ గా కూడా గవర్నమెంట్ ఆల్రెడీ వచ్చి అప్పుడు 10 years అయినాక కూడా ఇప్పుడు స్టార్ట్ అయినా ఈ 2 years నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఫామ్ లో ఉన్న తెలంగాణ నుంచి ఇప్పుడు 1 year 2 years నుంచి ఈ మధ్య స్టార్ట్ అవుతుంది. ఇది లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొంచెం బాగానే చేస్తున్నారు, బట్ ఇంకా ఫ్యూచర్ కూడా ఉంది కదా. ఇంతకుముందు చాలా బాగుండే, బీఆర్ఎస్ చాలా బాగుండే. ఇంతకుముందు గవర్నమెంట్ చాలా అభివృద్ధి పనులు చాలా చేసినారు, అప్పుడు చాలా మంచిగా ఉండే. దాంతో బీఆర్ఎస్ అయితే నెంబర్ 1 దాంట్లో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అంటే చేస్తా ఉన్నాం ప్రజాపాలన అంటా ఉన్నారు. సో ఏంటి ఏమైనా అనిపిస్తా ఉందా? ప్రజాపాలన చేస్తున్నారు, కానీ వాళ్ళు అక్కడ వరకు చేస్తున్న బాగానే ఉంది. కానీ లోయర్ ఇప్పుడు మా వరకు వచ్చేసరికి అంత లేదు. అది అక్కడ వరకు వాళ్ళు చేస్తే కరెక్టే ఉంది, కానీ వాళ్ళు చెప్తున్నారు చేస్తారు కరెక్టే, కానీ మా వరకు వచ్చేసరికి అది అంతవరకు రావట్లేదు. ఇప్పుడు ఏమన్నా కావాలన్నా ఏమన్నా అందరం ముందు వరకు వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్తేనే అది అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కరెక్టే, కానీ మా లెవెల్ వచ్చే అవ్వట్లేదు. అది టైం. ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా నడుస్తుంది రాష్ట్రంలో? అసలు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, యూత్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఇదంతా ఏంది పడుతూ వస్తున్నాయి? ఏంది వస్తుంది? జాబ్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. జాబ్స్ కూడా ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడే డెవలప్ అవుతుంది. మొన్నటి వరకు అన్ని తగ్గినాయి కదా. జాబ్స్ కూడా ఇప్పుడు అన్ని స్టార్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్ కూడా ఇంకా ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఇయర్ అయిపోయిన తర్వాత మరి ఎంతవరకు జాబ్స్ వస్తాయో తెలియదు. గవర్నమెంట్ వైద్యం పరంగా ఎట్లా ఉంది వ్యవస్థ అనేది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, నడుస్తున్నాయా ప్రాపర్ వేలో? కొన్ని ఫెసిలిటీస్ కరెక్ట్ ఉంటున్నాయా? ఫెసిలిటీస్ అంటే ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గురుకులాలు ఏ స్థాయిలో ఉన్నా మీకు కూడా తెలుసు. అప్పుడు ఆ లెవెల్లో మెయింటైన్ అయినాయి. ఇప్పుడు ఆ లెవెల్లో ఉన్నాయని కూడా అంటే నాకు తెలిసిన తరగతి లేవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంతగా లేదు. అప్పుడు చాలా మంచిగా ఉండే. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు దాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళింది తను కూడా. ఇప్పుడు అంతగా లేదని నేను అనుకుంటున్నా. నా ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే ప్రతిదీ బయటకు వస్తుంది. అది అప్పుడు అనుకుంటే అప్పుడు అంత లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా కేర్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కేర్ తీసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. అంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది మన గ్రేటర్ హైదరాబాద్ లో కావచ్చు, మున్సిపల్ ఉన్న ఏరియాస్ లలో ఎట్లుంటది ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ పార్టీలలో ఎట్లుంటదని ఎవరికి ఎక్కువ అవకాశాలు? బీఆర్ఎస్ చేసింది అందరికి కనబడుతుంది. బీఆర్ఎస్ వస్తుంది మాక్సిమం 100% బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, 100% ఉంది. ఆల్రెడీ చేసింది కనబడుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ చేసింది అని అంటే ఇంతవరకు వాళ్ళు కూడా చేయలేదు. బీఆర్ఎస్ చాలా చేసింది కాబట్టి అది కనబడుతుంది. దానికి దాయడానికి ఏం లేదు కదా, అందరికీ తెలుసు అది కదా. బీజేపీ కేంద్రంలో ఉంది. సో ఇక్కడ తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉంది. సో లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వాళ్ళకి 40+ సీట్స్ వచ్చినాయి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్. ఇట్లుంటది ఈసారి ఏమైనా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా క్యాండిడేట్స్ వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారంటే ఏ పార్టీకైనా అవుట్ వేస్తారు. ఎందుకంటే ఒక కామన్ క్యాండిడేట్ గా ఏమనుకుంటారు, మా ఏరియాలో ఏదైనా లోకల్ మనిషి ఉండాలి, మాకు ఏదైనా పనులు ఉంటే చేసేటట్టు ఉండాలి, అదే ఆలోచిస్తారు. ఏ పార్టీ దాని తర్వాత పార్టీ అంటే పార్టీ పరంగా అన్ని చేస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ అది పార్టీ పరంగా చూస్తారు. ఇప్పుడు బీజేపీ అంటే సెంట్రల్ లో ఉండాలని చూస్తాం. ఎందుకంటే సెంట్రల్ ఏంటంటే భారతదేశం కింద దాన్ని చూస్తారు. ఎందుకంటే క్యాండిడేట్స్ అక్కడ ఉంటారు కాబట్టి. అట్లా సెంట్రల్ లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ అవకాశం ఉంటుంది. అవకాశం కంపల్సరీ ఉంటుంది అన్న. బీజేపీ కంపల్సరీ, అందుకని అంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అంత బాగుంటుంది కాబట్టి బీజేపీ అన్ని స్టేట్లలో బీజేపీ వస్తుంది. ఆల్మోస్ట్ మాక్సిమం బీజేపీ ఉంది. తెలంగాణలో అవకాశం ఉండదా మరి? అవకాశం అంటే క్యాండిడేట్స్ కూడా కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా మా వరకు వచ్చి ఇలా మీ ఉన్నారు అంటే కంపల్సరీ వస్తారు. ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటది? బీజేపీలో కూడా చాలా మంది లీడర్లు ఉన్నారు. ఎవరి డైరెక్షన్ మంచిగా రాజా సింగ్ గారు. ఎందుకంటే తను ఇప్పటివరకు ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
అలాంటి ఎమ్మెల్యేని కోరుకుంటారు. అలా ఉంటే బాగుంటుంది. అంటే జనసేన ప్రభావం ఏమైనా ఉంటుందా రాష్ట్రంలో? జనసేన అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, క్యాండిడేట్స్ కూడా ఎవరు లేరు. క్యాండిడేట్స్ కరెక్ట్ ఏ పార్టీ పోటీ చేసినా కానీ ఇప్పుడు ఏంటంటే ఒక క్యాండిడేట్ అనేది మనకు దగ్గర ఉండాలి, అందుబాటులో ఉండాలి. అందుబాటులో పలానా మన మనిషి ఉన్నాడు అంటే మనం అక్కడికి వెళ్తాము. మనకు మాక్సిమం ఏ అవసరం ఉండదు. చిన్న ఏదైనా సపోజ్ రిజిస్ట్రేషన్ అయినా ఇలా చిన్న పనులు ఏమున్నా కానీ కరెక్ట్ మన పర్సన్ ఒకరు ఉన్నారు అని అంటే వెళ్తే పనులు అయిపోయేటట్టు ఉండాలా. అలా ఉంటే ఎవరైనా ఓటేస్తారు, ఏ క్యాండిడేట్ అయినా సరే. ఇప్పుడు రాష్ట్రంలో సర్ ప్రక్రియ అనేది ఒకటి నడుస్తుంది కదా, SIR. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా అనిపిస్తా ఉంది? కరెక్టే అంటారా ప్రాసెస్ అనేది? SIR కరెక్ట్. SIR ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎప్పటి నుంచో ఓట్స్ ఉన్నాయి, దానికి ఇప్పుడు SIR లో ఆధార్ కార్డు కూడా లింక్ చేస్తే బోగస్ కార్డులు కూడా బ్రోకర్ కార్డ్స్ లో పోతాయి. ఒకటే కార్డు ఉంటుంది, అప్పుడు ఎవరికైనా ఉంటుంది. ఒకటే మనిషి ఒకటే కార్డు ఉంటుంది, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని ఆధార్ కార్డు కూడా లింక్ చేయాలని ఫింగర్ ప్రింట్ ప్లస్ ఆధార్ కార్డు లింక్ చేస్తే ప్రతిదానికి లింక్ ఉంది. అది ఒక్క ఓటర్ ఐడికి ప్రాబ్లం ఉండదు, ఒక్క ఆధార్ కార్డుకి ఒక్క ఓటర్ ఐడికే లేదు, ప్రతి దాంట్లో లింక్ అయి ఉంది. ఇది ఒక్క దానికి లేదు, దాన్ని కూడా లింక్ చేస్తే ఇంకా బెటర్. అది థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.